హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చూడండి, ఈరోజు తెలంగాణలో మేము అంగట్లోకి వెళ్ళామన్నమాట. అంటే మార్కెట్కి వెళ్ళాము, సంతకి. ఈరోజైతే చాలా కూరగాయలు చాలా చీప్గా ఉన్నాయన్నమాట. మేమైతే కొన్ని మాత్రమే తీసుకున్నాం, అంటే ఎక్కువ ఆకుకూరలు తీసుకున్నాం అనమాట. ఆకుకూరలు అయితే ఎంత ఫ్రెష్గా, అసలు ఎంత తక్కువ కాస్ట్లో ఉన్నాయంటే నాకైతే మొత్తం అన్నీ కొనబుద్ధి అయింది. చూడండి, ఇవన్నీ ఆకుకూరలే అనమాట. ఇదైతే చూడండి ఎన్ని ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. అసలు ఆకుకూరలను కానీ కూరగాయలను కానీ చూస్తూ ఉంటే మొత్తం అన్నీ కొనబుద్ధి అయింది. ఎంత తక్కువ కాస్ట్ అంటే చూడండి, ఇది గంగవాయిల కూర అంటారు. మేమున్న కాడైతే దొరకదనమాట. ఇక్కడైతే బాగా దొరుకుతుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. 3 కట్టలు కలిసి 20 రూపాయలు. చూడండి, ఇదైతే పాలకూర 2 కట్టలు 20 రూపాయలు, అంటే ఒక కట్ట 10 రూపాయలు అనమాట. చాలా పెద్దగా ఉంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అలాగే కొత్తిమీర కొంచెం కాస్ట్ అనిపించింది నాకు. ఇప్పుడు మాకు దొరికేదానికి ఇక్కడ దానికి అనమాట. ఇదైతే చుక్కకూర అనమాట. ఇది కూడా 10 రూపాయల కట్ట, 2 కట్టలు పెద్ద పెద్ద కట్టలే అనమాట. ఏమీ మందులు వేయకుండా రైతులు పండిస్తారనమాట. చుట్టుప్రక్కల పండించిన వాళ్ళే మార్కెట్కి తీసుకొస్తారు. ఇక్కడైతే మనకి 3 నుంచి 4 రకాలైతే నేను తిన్నాను. అంటే తోటకూర అనమాట. ఇది చూడండి, పెద్ద పెద్ద ఆకు ఉంది కదా, ఒకటైతే చిన్న ఆకు ఉంటుంది, ఇంకొకటైతే ముళ్ళ తోటకూరలా ఉంటుంది. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. తోటకూర అయితే చాలా ఇష్టం నాకు ఇక్కడ. అసలు అన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. చింతకాయలు ఇవైతే కొనలేదు, కానీ మా ఇంటి పక్క చెట్టు అనమాట. చూడండి, మిరపకాయలు అయితే కిలో 20 రూపాయలు అనమాట. అంటే ఇంకొంచెం మనం లేటుగా వెళ్తే ఇంకా తక్కువకే వస్తాయి. అలాగే బెండకాయలు అయితే కొంచెం రేటు ఉన్నాయి. ఇవి చూడండి, ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం మేము. కిలో అయితే ఒకటైతే 150 రూపాయలు యాపిల్స్. స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాము, 5 50 రూపాయలు అనమాట. ఒక్కొక్కటి 10 రూపాయలు పడింది. ఇప్పుడు ఏవైనా చీప్గానే దొరుకుతున్నాయి ఇక్కడ. తెలంగాణలో అయితే చాలా చీప్గా దొరుకుతాయి. చూడండి, పల్లికాయలు ఇవైతే నాకు చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చినప్పుడు అల్లా తీసుకుంటాం అనమాట. చూడండి ఎంత నిండుగా ఉందో కాయ మొత్తం. ఇదైతే కిలో 100 రూపాయలు అనమాట. ఫస్ట్లో అయితే 50 రూపాయలకి వచ్చేది, ఇప్పుడు కాస్ట్ పెరిగింది. టమాటాలు అయితే కిలోన్నర 10 రూపాయలంట. అంటే పండించే రైతుకైతే ఏమీ మిగలదు పాపం ఇప్పుడైతే. ఎందుకంటే ఇప్పుడు లేటుగా వెళ్తే ఇంకా 10 రూపాయలకి 2 కిలోలు కూడా ఇస్తారు. అసలు ఉల్లిపాయలు అయితే 4 కిలోలు 100 రూపాయలు. వెల్లుల్లిపాయలు అల్లం కలిపి 1 కిలో 100 రూపాయలు అన్నారు. ఇంటి దగ్గర తీసుకున్నాం. ఇది అయితే మార్కెట్లో తీసుకున్నాం. 1 కిలో అయితే 120 రూపాయలు అనమాట. ఇది కొంచెం పచ్చిగా ఉందనమాట.